శాసన మండలిలో కాంగ్రెస్ పై ఫుల్ ఫైర్ అయ్యారు హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి. రైతు సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంపై నాయిని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలను పట్టించుకొని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని ఫుల్ సీరియస్ అయ్యారు నాయిని. రైతులు ఎందుకు మరణించారు? ఎవరు ప్రభుత్వం వల్ల? 10 సంవత్సరాల అధికారంలో ఉండి రైతుల కొరకు ఏం చేస్తున్నారు? నేను అడుగుతున్నా. మంత్రి గారి చర్చ మీద మీరు చేసింది ఏమిటి? ప్రతిపక్ష నాయకుడిని చర్చ ప్రారంభించాలనుకుంటున్నాను. నీళ్ల వసతి కల్పించారా? రైతుల ఆత్మహత్యలు ఆపడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ షబీర్ అలీ గారు చెప్తున్నారా మీరు? రైతుల మీద మీకు రైతుల మీద ప్రేమ ఉందా? రైతుల గురించి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా మీరు? ఎందుకు ఇవన్నీ కావాలని డిస్టర్బ్ చేయడానికి మీ ప్లాన్ తప్పితే మీరు రైతుల ఆత్మశాంతి కొరకు. శాసన మండలిలో రైతు సమస్యలపై వాడి వేడి చర్చ జరిగింది. కార్పొరేట్లకు సాయం అందిస్తున్న ప్రభుత్వం రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. రైతులకు 1,00,000 కోట్ల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే అపోజిషన్ పార్టీల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. గత ప్రభుత్వాలు చేసిన తప్పుల కారణంగానే ఇప్పుడు రైతులు ప్రాణాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. ఈ సభల్లో చర్చ అయినప్పుడు కాంటింజెన్సీ వ్యవసాయం ప్లాన్ మీరు సమగ్ర విధానంతో ముందుకు రండి. బరాబర్ కేంద్ర ప్రభుత్వంతో కూడా బాధ్యత. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలు ఎట్లయితే 72,000 కోట్లు యూపీఏ ప్రభుత్వం చేసిందో మా సోదరుడికి మనవి చేస్తున్న అందరం కలిసి 1,00,000 కోట్లు రుణమాఫీ ఎట్ ఏ టైం చేయండి. ఎందుకంటే 5 లక్షల కోట్లు ధనవంతులకి కార్పొరేట్ వ్యవస్థకి కన్సెషన్ ఇచ్చారు అధ్యక్ష. సంవత్సరానికి 5 లక్షల కోట్లు కన్సెషన్. నేను అది కూడా ఉండొద్దు అంటల్లా. కానీ వ్యవసాయ దేశం జై జవాన్ అన్నారే. లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ స్లోగన్ ప్రకారం రైతులు ఏం పాపం చేసుకున్నారు? రైతులను ఆదుకోండి. బ్రహ్మాండంగా మేక్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఫార్మర్ ఇండియా ఎందుకు చేయొద్దు? ఇట్ షుడ్ బి బికమ్ ఏ ఫార్మర్ ఇండియా. ఇవాళ విమర్శిస్తున్నటువంటి వాళ్ళు తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ రైతు చనిపోకుండా ఉండడానికి తీసుకున్నటువంటి చర్యలేందో ఒకసారి ఆలోచన చేసుకొని అవి ఒకవేళ రైతుకు ఉపయోగపడ్డట్లయితే, అది రైతుకు లాభం జరిగినట్లయితే ఈ ప్రభుత్వం కూడా అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ సభలలో కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి చట్ట సభల్లో కూడా మా వైపున చర్చ జరగటం లేదే, మా కోసం ఆలోచన జరగటం లేదే అన్నటువంటి ఆలోచన రైతుకు వస్తే మళ్ళీ రైతు నిబ్బరం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయొద్దు అన్నటువంటి విషయాన్ని, ఈ పాపం ఈ ఒక్కరోజు కాదు, తిలా పాపం తలా పీడికడన్నట్టుగా దాదాపు 60 సంవత్సరాల చరిత్రలో చేసిన పాపమే చివరికి 16 నెలలుగా మేము సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం.